హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. అటుకులు వచ్చేసినాయి కదండి. అటుకులు ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఆరబోసుకోవాలండి. ఇలా ఆరబోసుకుంటే ఏమవుతుంది అంటే ఎక్కువ టైం స్టోరేజ్ ఉంటుంది. అండ్ తడి మాయిశ్చర్ ఏమైనా ఉన్నా కూడా అవి డ్రై అయ్యి బాగుంటుందన్నమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటాయన్నమాట. ఇట్లా మనము అటుకులని తయారు చేసుకుంటామండి. వీటిని మళ్ళీ జల్లించాలి, చెరగాలి. అవి రెండు చేసిన తర్వాత కానీ మనకి ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అవ్వదన్నమాట. అంత ఫైనల్ ప్రోడక్ట్ అయిన తర్వాత ప్యాకింగ్ చేసి అందరికీ సేల్ చేసేస్తాం. సో ఇలాంటి స్వచ్ఛమైన సేంద్రియ అటుకులు మీకు కూడా కావాలి అంటే కామెంట్స్లో పెట్టండి. అండ్ వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే దేశీ వరి విత్తనాల నుంచి తయారు చేసిన స్వచ్ఛమైన సేంద్రియ అటుకులు కాబట్టి